జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. డాక్టర్ 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 పాపకొచ్చిన భయమేమీ లేదండి. షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. సమయానికి ఒక ఆవిడ దేవతలాగా వచ్చి రక్తం ఇచ్చింది. పాప ప్రాణాలు కాపాడింది. ఎవరు డాక్టర్ ఆ దేవత? నటకుమారి. నటకుమారా? ఇదిగో ఈవిడేనండి. ఇంకా మీ పాప ప్రాణాలతో ఉందంటే దానికి కారణం ఈ అమ్మాయే. పర్వాలేదు, ఇచ్చిన గాజులకి బాగానే న్యాయం చేస్తుంది డాక్టరు. మమ్మల్ని క్షమించండి బాబుగారు. అమ్మా, నా మనవరాల ప్రాణాలు కాపాడినందుకు మేమే మీకు కృతజ్ఞతలు చెప్పాలి. అలాంటిది మీరు నన్ను క్షమాపణలు అడగడమేంటి? ఆ రోజేదో పాడుబుద్ధి పుట్టి మీ ఇంట్లో నగలు కొట్టేయాలని చూసాం. దాంతో దేవాలయం లాంటి మీ ఇంటికి దేవుడు లాంటి మీకు దూరం అయ్యి మీ దృష్టిలో దొంగవాళ్ళం అయ్యాం, కానివాళ్ళం అయిపోయాం. మనసు మార్చుకుని చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఆ దేవుడు మాకిప్పుడిచ్చాడు. చేతు, అంటే వీళ్ళిందాక నేను పక్కకు తీసుకెళ్లి మాట్లాడింది దీని గురించేనా? అంటే పూజ ప్రాణాలకి ఏ ప్రమాదం లేదని చెప్పారు, కానీ నటకుమారే రక్తం ఇస్తుందని నాకు తెలీదక్క. ఏంటి మేడం ఇది? పూజకి రక్తం వచ్చింది నువ్వైతే డాక్టర్ గారు వాళ్ళ పేరు చెప్తున్నారేంటి? పూజకి రక్తం ఇచ్చింది నేనే అని వాళ్లతో చెప్పొద్దని నేనే డాక్టర్ గారితో చెప్పాను కదా. ఎవరో ఒకరి పేరు చెప్పాలి కాబట్టి ఆవిడ ఆ పేరు చెప్పుంటారు. నటకుమారి, నా పాప ప్రాణాలు కాపాడు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నటకుమారి. మేడం, ఇది కరెక్ట్ కాదు మేడం. పూజకి రక్తం ఇచ్చింది మీరేనన్న విషయం తెలియకూడదు అనుకున్నారు, కానీ రక్తం వాళ్లే ఇచ్చారని అబద్ధాలాడి నిజమని మీరు నమ్మితే ఇంకా ప్రమాదం మేడం. అవునమ్మా, వాళ్ళు అస్సలు మంచివాళ్ళు కాదు. ఈ వంకతో పూజ ఇంట్లో చేరి పూజని ఇంకా ఇబ్బంది పెడతారు. అవును మేడం, నిజం చెప్పేద్దాం. వద్దు భవాని. ఎందుకు చెప్పకూడదు మేడం? నాకు తెలుసు మేడం. బ్లడ్ ఇచ్చి మీ పేరు చెప్పొద్దని చెప్పడం నేను చూశాను మేడం. మీరు డాక్టర్ గారితో చెప్పడం నేను మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను మేడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.